జల్దీ ఆవు. రామ్ చరణ్ ఇప్పుడు కొత్త వస్తుంది ఒకటి ఏదో ఉంది కదా, గేమ్ చేంజర్. షూటింగ్ మొత్తం ఇదే, మొత్తం బ్యాచ్ బ్యాచ్ మేమే తీసుకొచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శశి బస్ టాక్స్. ఈరోజు మన జర్నీ వచ్చేసి మన బిఎస్ఆర్ ట్రావెల్స్లో హైదరాబాద్ టు మైసూర్, మైసూర్ టు విజయవాడ, విజయవాడ టు మైసూర్, మైసూర్ టు హైదరాబాద్ 4 days అయితే కంటిన్యూగా ట్రిప్ ఉంటుంది మనది. మనం కూడా బండితో పాటు 4 రోజులు బండితో పాటు ఉంటాం. మీకు మధ్యలో ఎక్కడ ఏం జరుగుతాయని ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలియజేస్తాను మీకు. మన అన్న వాళ్ళు అయితే వచ్చేసి పైలట్ ఇద్దరు అన్న వాళ్ళు. మన జర్నీ చేసేది అయితే బిఎస్ఆర్ ట్రావెల్స్లో, వాళ్ళు మల్టీ ఎక్సెల్ 9600 ఈ బస్సులో మనం జర్నీ చేస్తున్నాం. అదేవిధంగా లోన ఎలాగుందో కూడా వాళ్ళు పిల్లో ఏం వాడతారు, బ్లాంకెట్లు ఏం వాడతారు, బండి ఎలా ఉంటుంది, స్లీపర్ బండి, ఫుల్ స్లీపరా, సిట్టింగ్ బండి ఎలాగుంటుందో లోపల కూడా చూపిస్తాను నీకు. మన బండి అయితే ఇప్పుడు గ్యారేజ్ నుంచి వెళ్ళి బయలుదేరుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదే బిఎస్ఆర్ ట్రావెల్స్ గ్యారేజ్. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదే గ్యారేజ్. కుక్కడపల్లికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ పైలట్ అయితే అన్న ఎక్కిండు. హాయ్ అన్న. నా పేరు మేరాజ్, మొహమ్మద్ మేరాజ్. ఫస్ట్ పికప్ ఎక్కడ ఉందన్న మనకి? మన ఫస్ట్ పికప్ కుక్కడపల్లి బీజేపీ ఆపోజిషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడే స్టార్ట్ అయినాం కాబట్టి ఈరోజు పికప్ నిజాంపేటలో ఉంది. ఫస్ట్ పికప్ ఈరోజు కుక్కడపల్లి లేదు. స్టార్టింగ్ పాయింట్ మాది కుక్కడపల్లి బీజేపీ ఆఫీస్. సిటీలో ఎలాగెళ్తుంది మన బండి? ఇక్కడ నుంచి మన మియాపూర్ నుంచి, లింగంపల్లి నుంచి, పటంచూరు మీదికి నుంచి అవుటర్ ఎక్కి గచ్చిబౌలి వెళ్తుంది. గచ్చిబౌలి పికప్ చేసుకొని మళ్ళీ శంషాబాద్ రూట్ ఆరంగడ్ వెళ్ళి ఆరంగడ్ నుంచి శంషాబాద్ వెళ్తుంది. ఇటు మన ఎల్బీ నగర్, ఇటు వనస్థలిపురం సైడ్ అటు సైడ్ వెళ్తుందా మన బండి? అటు సైడ్ పోదాం. శివరాంపల్లి నుంచి శంషాబాద్ రోడ్ నుంచి బెంగళూరు హైవే ఎక్కుతుంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు మనకి కస్టమర్ ఒకవేళ ఎల్బీ నగర్, వనస్థలిపురంకి వెళ్ళి రావాలంటే వాళ్ళు ఎలాగ వస్తారు? వ్యాన్ ఉంటుంది, పికప్ వ్యాన్ ఉంటుంది. ఇంకా పికప్ వ్యాన్ ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది పికప్ వ్యాన్? అది ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వ్యాన్ మనకి బస్సు ఎక్కడ కనెక్ట్ అవుతుంది? గచ్చిబౌలి కనెక్ట్ అవుతుంది. గచ్చిబౌలి కనెక్ట్ అవుతుంది. సుమారు మనం గచ్చిబౌలి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 6:30 అవుతుందండి. ఇక్కడ నుంచి 6:30 కల్లా గచ్చిబౌలి బోర్డింగ్ పాయింట్ 6:20 మాది. ఓకే, 6:20 దాకా అక్కడ వెళ్తుంది బస్సు. బస్ లోపల ఇంటీరియర్ సెక్షన్ మనం ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి డబుల్ బెడ్ సిట్టింగ్స్, ఏసీ బ్లోయర్, బెడ్ ల్యాంప్స్, రీడింగ్ ల్యాంప్స్. ఇవి అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. చదువుకునే వాళ్ళు డిన్నర్ కూడా చేయొచ్చు. కానీ వైట్ బెడ్షీట్ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా సేఫ్గా తినొచ్చు, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి సింగిల్ బెడ్. పిల్లో ఇటు సైడ్ అటు సైడ్ పిల్లో కవర్ చేంజ్ చేస్తూ ఉంటారు. బ్లాంకెట్ ఇటు అటు చేంజ్ చేస్తూ ఉంటారు వీటిని కూడా ఫ్రెష్గా. కర్టెన్ వచ్చేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇట్లా ఫోల్డ్ చేసి పెడతారు. దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రీడింగ్ ల్యాంప్, బెడ్ ల్యాంప్, ఏసీ బ్లోయర్, స్మాల్ లగేజ్ క్యారియర్. ఇది వచ్చేసి సీట్ నెంబర్స్ ఇష్యూ చేస్తుంది. ఇక్కడ లోయర్ బెర్త్ యారో మార్క్ కిందికి ఉంటుంది, అప్పర్ బెర్త్ నార్మల్గా ఉంటుంది. కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క సీట్కి ఈ బోర్డ్ సిస్టమ్ ఉంటుంది. సర్వీస్ కస్టమర్కి ఫ్రీ వైఫై 300 MB వరకు వస్తుంది. బస్ స్టార్ట్ అయ్యే ముందు స్ప్రే చేస్తాం కస్టమర్స్ బస్ ఎక్కగానే, గుడ్ థింకింగ్ కోసం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్విన్ చౌరస్తా. దీన్ని ఆల్విన్ సిగ్నల్ అంటారు, మియాపూర్ ఆల్విన్. ముందు స్మార్ట్ బస్ వెళ్తున్నది, జింగ్ బస్ వెళ్తున్నది. సేమ్ అందరం ఒకటే టైంలో బయలుదేరుతాము, కానీ ఒక్కో బస్సు ఒక్కో రూట్ వెళ్తుంది. మా బస్సు వచ్చేసి హైదరాబాద్ టు మైసూర్ జర్నీ చేస్తున్నాం మేము. మనం అయితే గచ్చిబౌలికి వచ్చినాం.
గచ్చిబౌలిలో అయితే మన ప్యాసింజర్లు కూడా ఎక్కుతున్నారు. మన హెల్పర్ అయితే ఈ విధంగా లగేజ్ పెడుతున్నారు. చూడండి ఒకసారి ప్రతి ఒక్క దాని మీద ఇలా L39 నెంబర్ రాసి అయితే ఇలా పెడుతున్నారు స్టెప్ బై స్టెప్. మైసూర్ దిగే వాళ్ళు అయితే బ్యాక్ సైడ్ పెడుతున్నారు, బెంగళూరు దిగే వాళ్ళు అయితే ఫ్రంట్ సైడ్ పెడతారు. ఎందుకంటే దిగేటప్పుడు కూడా ప్యాసింజర్కి ఇవ్వడానికి బెంగళూరు ఫస్ట్ దిగుతారు కాబట్టి ఫస్ట్ ఇవ్వచ్చు, మైసూర్ లాస్ట్ కాబట్టి లాస్ట్ బ్యాక్ సైడ్ పెట్టేస్తున్నారు. చూడండి మన ప్యాసింజర్ అయితే బస్సులో కూడా ఎక్కుతున్నారు. గచ్చిబౌలి బండి అయితే టైంకి తీసుకొచ్చింది 6:30, 5 minutes అయితే బిఫోర్లో ఉన్నాం మనం పాయింట్లో. बोर्डिंग कहाँ आपका? बोर्डिंग पॉइंट बोला भैया। नामपल्ली अर्जुन बालकृष्णन चहुल U10 अश्विन yes okay right here we go అన్న పికప్ అయిపోయింది అన్న గచ్చిబౌలి. yes అయిపోయింది. ఎన్నింటికి బండి ఫుల్ ఈరోజు? ఈరోజు బండి ఇంకా ఉన్నాయి. ఇదే లాస్ట్ స్టాప్ మనకి? ఇంకా ముందు పికప్ ఉన్నాయి. ఆరాంగఢ్ పోవాలి ఇక్కడ నుంచి. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి మన పికప్? ఆరాంగఢ్, దాని తర్వాత శంషాబాద్ తో లాస్ట్. ఇంకా ముందు ఎక్కడ ఉన్నాయి? షాద్నగర్, మాకు అనంతపూర్ దాకా పికప్ ఉంటుంది. అనంతపూర్ వరకు పికప్ ఉంటుంది. అది ఆన్లైన్ 24 hours ఉంటుంది. ఓకే 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 24 hours ఆన్లైన్ లో ఉంటుంది. ఆర్ఎన్ గారు తర్వాత శంషాబాద్ తర్వాత మరి షాద్నగర్, జడ్చల్ల, కర్నూలు. ఓకే ఫ్రెండ్స్, శంషాబాద్ అయితే మనకైతే పికప్ అయితే కంప్లీట్ అవుతుంది. పికప్ అయినాక అన్న అయితే మన ఫస్ట్ పాయింట్ బస్సు గురించి ఇంకా రన్నింగ్ ఎలా ఉంటుందో అన్నదారు అయితే మొత్తం తెలుసుకుందాం మనం రన్నింగ్ లో. నానక్రామ్ కూడా టోల్ గేట్. ఇప్పుడే సిటీ పికప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హైవేలకు అయితే ఎక్కేసినాం. ఇదైతే కర్నూలు హైవే మనం వెళ్ళేది ఇప్పుడు. ఇప్పుడే మనం హైదరాబాద్ నుంచి బయలుదేరినాం. లాస్ట్ బోర్డింగ్ శంషాబాద్ అయిపోయింది. ఇప్పుడు మనం నేషనల్ హైవే ఎక్కేసినాం, బెంగళూరు కర్నూలు రోడ్. ఇప్పుడు ఇది వెహికల్ వచ్చేసి వాల్వో 9600, వెరీ కంఫర్టబుల్ వెహికల్. దీని గురించి చెప్పాలంటే ఇది ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ప్లస్ ఫుల్లీ ఎయిర్ సస్పెన్షన్ వెహికల్. ఇది దీనికి 4 విధంగా బ్రేక్లు ఉంటాయి. ఒకటేమో రిటార్డర్, ఒకటేమో సర్వీసు, రిటార్డర్ బ్రేక్. ఇది ఇట్లా యూజ్ చేస్తే ఆటోమేటిక్ స్లో అయిపోతుంది బండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది వాల్వో దాంట్లో ఉంటుంది. ఇప్పుడు సర్వీస్ బ్రేక్ కూడా ఉంటుంది. రెండోది హ్యాండ్ బ్రేక్ కూడా ఉంటుంది. 4 విధంగా బ్రేక్లు ఉంటాయి ఈ బండ్లకు. కాబట్టి మన ఎమర్జెన్సీలో కూడా అవసరం అయితే బ్రేక్ కొట్టచ్చు, బండిని కంట్రోల్గా చేసుకోవచ్చు. ఒక విధంగా రిటార్డర్ బ్రేక్ వాడడం వల్ల చాలా సేఫ్టీ ఉంటుంది. మన చేతులు బండి కంట్రోల్ అవుతుంది. కాబట్టి మనం హై స్పీడ్ పోయే వెహికల్ కాబట్టి కొంచెం మన హుషారులో మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం హైదరాబాద్ బయలుదేరామంటే బెంగళూరు చేరుకోవడానికి మాకు మార్నింగ్ 4 అవుతుంది. మధ్యలో మళ్ళీ మాకు ఇప్పుడు 9 o'clock దాకా ఒక డిన్నర్ బ్రేక్ ఉంటుంది. బెచ్చల్ల హోటల్, గ్రీన్ ఏషియన్ దగ్గర, గ్రీన్ ఏషియన్ హోటల్. అక్కడ మాకు 20 to 25 minutes బ్రేక్ ఉంటుంది, డిన్నర్ బ్రేక్. అది చేసుకొని మళ్ళీ జడ్చల్ల నుంచి బయలుదేరితే కర్నూలు, కుత్తి, అనంతపూరు ఈ విధంగా ఈ రోడ్డు విధంగా వెళ్ళిపోతాం. మైసూరు బెంగళూరుకి 4:30 లోపు వెళ్ళిపోతుంది వెహికల్ హెబ్బాల్కి. ఈ రూట్లో ఓవర్టేక్ చేయడం కష్టం అవుతుంది సార్. ఇది షాద్నగర్ టోల్ గేట్. హైదరాబాద్ దాటినాక అవుట్స్కట్స్లో దగ్గర ఒక 25 kilometers వచ్చినాక మీకు షాద్నగర్ టోల్ గేట్ వస్తుంది. ఇది హైదరాబాద్ దాటిన ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇది దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డిన్నర్ బ్రేక్ ఉంటుంది.
అన్న మనం ఇంకా హోటల్కి అయితే ఎంత దూరంలో ఉన్నాం మనం? ఇంకొక 5 మినిట్స్ అన్న. 5 మినిట్స్లో హోటల్ 5 వచ్చేస్తుంది. మినిట్స్లో హోటల్ వస్తుంది, గ్రీన్ ఏషియన్ అని. ఓకే 5 మినిట్స్లో అయితే హోటల్ వస్తుంది. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాక ఎలా ఉంది హోటల్ ఎలా ఉంది అక్కడ మనం విజిట్ చేద్దాం. చెప్పేసి లోపల హోటల్కి అయితే ఎంట్రీ అయినాం. చూస్తారు కదా, ఇదే మన హోటల్ వచ్చేసి. మన పాండిచేరి బస్ కూడా వచ్చేసింది ఇప్పుడే. మనం అయితే హోటల్లోకి అయితే వచ్చేసినాం. మన బస్సు కూడా ఇక్కడ ఆగింది. హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ గ్రీన్ ఆసిన్ హోటల్. అదే విధంగా లోనికి వెళ్ళి అయితే ఫుడ్ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. మన బస్సు అయితే ఇక్కడ ఉంది. ప్యాసింజర్ కూడా అందరు దిగిపోయారు ఆల్రెడీ. అక్కడ చూసుకుంటే అయితే మన పాండిచేరి బండి ఉంది. హోటల్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో. మన అన్న వాళ్ళు డైలీ తినే ఫుడ్ ఏందనేది ఇక్కడ మీకైతే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను మీకు. రండి హోటల్కి వెళ్ళి చూద్దాం ఫుడ్ ఏ విధంగా ఉందో. ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రైవర్ల సెక్షన్ ఇది. ఇక్కడ పూర్తిగా డ్రైవర్లే ఉంటారు. మన ప్యాసింజర్లు మాత్రం అవతల సెక్షన్లో ఉంటారు. ఈరోజు మన టేబుల్ వచ్చేసి ఇది. ఇప్పుడైతే ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పినాం, రెడీగా ఉంది. ప్రస్తుతానికి అయితే రెడీగా ఉన్నారు. వచ్చినాక ఫుడ్ వచ్చినాక చూపిస్తాం మీకు. సో గాయ్స్, మనం హోటల్లో అయితే ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. చపాతీ ఆర్డర్ చేసినాం. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం మీకు. చాలా బాగుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, పర్లేదు. సో గైస్, హోటల్ కానించి అయితే బయలుదేరినాం. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది మన హోటల్ వచ్చేసి. ఎవరన్నా ఈ రూట్లో వస్తే మాత్రం ఈ హోటల్ అయితే విజిట్గా ఉంది. మన రైడ్ అయితే స్టార్ట్ అయింది, మళ్ళీ బయలుదేరినాం. ఫస్ట్ పైలట్ అయితే మన మిరాజ్ బాయ్ కొట్టేసిండు, కంప్లీట్ అయిపోయింది. హోటల్ నుంచి అయితే మన రాజశేఖరాన్ని ఎక్కిండు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మీరు ఎక్కడి వరకు నడుపుతారన్న? బాగేపల్లి అన్న అయితే బాగేపల్లి వరకు నడుపుతాడు. మన మిరాజ్ బాయ్కి అయితే ఫుల్ రెస్ట్. ఇక మళ్ళీ మిరాజ్ బాయ్ మళ్ళీ బాగేపల్లి నుంచి వెళ్ళి మైసూర్ పార్కింగ్ వరకు కొట్టి పడేస్తాడు. ఇక మన బండి ఫుల్ అయినప్పుడు అయితే డ్రైవర్ల పరిస్థితి ఇలాగ ఉంటుంది. పైన అయితే సీట్లు ఉండవు కదా, ఈ డిక్కీలకు అయితే వెళ్ళిపోతారు. ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇగో ఇదే వాళ్ళ బెడ్రూమ్. అందులో కూడా ఫ్యాన్ ఉంటుంది, ఏసీ గ్లోయర్ కూడా ఉంటుంది. అందులో వాళ్ళకి ఇబ్బంది ఏముండదు. ఓకే రైట్, గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్. ఈ టోల్గేట్ వచ్చేసి హైదరాబాద్ నుండి సెకండ్ టోల్గేట్. ఈ టోల్గేట్ నుంచి కొత్తకోట 19 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మన తెలంగాణ బోర్డర్ క్రాస్ చేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏపీ స్టార్ట్ అవుతుంది, కర్నూలు. ఇక్కడ లారీలు అవి ఆపుతారు, బస్సులు ఆపరు. ట్రావెల్స్ బస్సెస్ రేర్. కర్నూలు టోల్గేట్లకు అయితే ఎంట్రీ అవుతున్నాం. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కాంచెలు అయితే 3వ టోల్గేట్ మనకు కలిగింది. టోల్గేట్లకు ఎంట్రీ అయినాం.
ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయినాం ఇప్పుడే. ఇక్కడ నుంచి కర్నూలు 3 కిలోమీటర్స్ టు 4 కిలోమీటర్స్ ఉంటుంది. బళ్ళారి చౌరస్తాకు వచ్చేసినాం మనం ఇప్పుడు. ఫ్లైఓవర్ కిందకి లెఫ్ట్ సైడ్ వెళ్తాం. యాక్చువల్గా స్ట్రైట్ బెంగళూరు హైవే, కర్నూలు పికప్, బళ్ళారి చౌరస్తా. కర్నూలు టౌన్కి వెళ్తుంది లెఫ్ట్ సైడ్. బళ్ళారి చౌరస్తాకి అయితే వచ్చేసినాం. రైట్ సైడ్ అయితే మాత్రం బళ్ళారి, లెఫ్ట్ సైడ్ అయితే కర్నూలు వెళ్తుంది. ఈ చౌరస్తాలో అయితే మనకి 2 టికెట్లు జాయినింగ్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కర్నూలు క్రాస్ అయిపోయి దగ్గర దగ్గర ఒక 20 కిలోమీటర్స్ వచ్చేసినాము. జస్ట్ ఇప్పుడే మా క్లీనర్ పడుకున్నాడు. నాకు నైట్ టైం పాస్ కోసం నేను క్యాబిన్లో పైన స్పీకర్ ఉంది, సాంగ్స్ పెట్టుకొని ఇట్లా సాంగ్స్ వినుకుంటూ రోడ్డుని ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ చేస్తున్నాను. హైదరాబాద్ నుండి కర్నూలు వరకు 3 టోల్గేట్లు ఉంటాయి. ఇప్పుడు మనం కర్నూలు క్రాస్ చేసిన తర్వాత ఫస్ట్ టోల్గేట్ ఇది, డోంట్ టోల్గేట్ అంటారు. ఇక్కడ నుంచి ఎన్ని టోల్గేట్లు వస్తాయి ముందు ముందు. ఈ గుత్తి బైపాస్కి వచ్చినాము ఇప్పుడు. గుత్తి లోపలికి వెళ్తే 6 కిలోమీటర్స్ ఉంటుంది. స్ట్రైట్ అనంతపూర్ 58 కిలోమీటర్స్, బెంగళూరు 255 కిలోమీటర్స్. నెక్స్ట్ తమిళనాడు ఎంటర్ అవుతుంది ఆఫ్టర్ గుత్తి. గుత్తి టోల్గేట్కి అయితే ఎంట్రీ అయినాం. 5th టోల్గేట్ ఇది. అనంతపురం బైపాస్ ముందుకు వెళ్ళిపోతే మనకి తప్పవనం. అనంతపురం అయితే మన విలేజ్లోకి అయితే ఎంట్రీ లేదు, బైపాస్లే ఉంటుంది. అనంతపురం దాటినాక లెఫ్ట్ సైడ్ అయితే తప్పవనం అయితే సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ మనకి ప్రైవేట్ ట్రావెల్స్కి పికప్ పాయింట్. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మన బిఎస్ఆర్ ట్రావెల్స్ బెంగళూరు బస్, హైటెక్ బస్, బెంగళూరు టు హైదరాబాద్, మళ్ళీ హైదరాబాద్ టు బెంగళూరు. అనంతపూర్ టోల్గేట్లకి అయితే ఎంట్రీ అయినాం. 6th టోల్గేట్ ఇది.
ఇప్పుడు అనంతపూర్ దాటిన తర్వాత కియా కంపెనీ మన ఇండియాలో ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ బెంగళూరు హైవే మెయిన్ రోడ్ పైన ఉంటుంది. ఇది కియా కంపెనీ మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ గేట్. కరెక్ట్ హైవే నుంచి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ గేట్. టాయిలెట్ బ్రేక్ దగ్గరకు వచ్చేసినాం మనం. ఇప్పుడు 1 మినిట్లో హోటల్లో ఆగుతాం. గంగోత్రి హోటల్, బాగేపల్లి. గుడ్ మార్నింగ్ గాయస్. పొద్దున్నే టైం అయితే 3 o'clock అవుతుంది. మన బాగేపల్లి దగ్గర ఇట్లా గంగోత్రి హోటల్ దగ్గర అయితే టాయిలెట్ బ్రేక్ ఇచ్చారు ఒక 10 నిమిషాలు. గంగోత్రి హోటల్ బాగేపల్లి దగ్గర అయితే మన బండి ఆగింది. గుడ్ మార్నింగ్ మిరాజ్ బాయ్. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మన రాజశేఖర్ అన్న అయితే దిగిండు హోటల్ వరకు కొట్టి అయితే రాజశేఖర్ అన్న దిగిండు. ఇప్పుడు మన మిరాజ్ బాయ్ ఎక్కిండు. రాజశేఖర్ అన్నకి అయితే పూర్తిగా రెస్ట్. మళ్ళీ మనం మైసూర్ పార్కింగ్ లో కలుస్తాం. గుడ్ నైట్ బాయ్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. బెంగళూరు 95, సేలం 304, మదురై 638. బాగేపల్లి టోల్గేట్కి అయితే ఎంట్రీ అయినాం. ఇది వచ్చేసి మనకి 7వ టోల్గేట్. ఇది టోల్గేట్లకి ఎంట్రీ అవుతున్నాం. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం బెంగళూరు కార్పొరేషన్లో ఉన్నాం. ఇప్పుడు టువర్డ్స్ మైసూర్ రోడ్, బెంగళూరు సిటీలో టౌన్లో ఉన్నాం అనమాట. మనం ఇప్పుడు కార్పొరేషన్ రోడ్లో ఉన్నాం. ఇప్పుడు శాటిలైట్ రోడ్ టువర్డ్స్ బెంగళూరు మైసూర్ రోడ్. ఫస్ట్ టైం మిరాజ్ బాయ్ అయితే టీ తాగుతున్నా. మిరాజ్ బాయ్ చెస్ చాలా ఫేమస్ ఇది, రాజరాజేశ్వరి నగర్. Yes, I am right now entrance to Bangalore to Mysore Expressway. Just already start. ఇప్పుడు మనం మైసూర్ పోవడానికి ఎక్స్ప్రెస్ ఎక్కినాం. ఇప్పుడు ఇది 6th లైన్ రోడ్డు, నాన్ స్టాప్కి వెళ్తుంది. దీనికి మధ్యలో మనం ఎక్కడ ఆగేది ఉండదు. ఇప్పుడు నాన్ స్టాప్గా పోవాలి, మధ్యలో ఆపకూడదు. 6th లైన్ ఎక్స్ప్రెస్ వేయాలి. బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఫస్ట్ టోల్గేట్ బిడిది టోల్గేట్.
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మైసూర్. మనం ఇంకో 15 minutesలో మైసూర్ చేరబోతున్నాం. ఇప్పుడు ఎక్స్ప్రెస్లో ఉన్నాం. ఇంకా 15-20 minutesలో మనం మైసూర్ చేరుకుంటాం. వాతావరణం మాత్రం సూపర్గా ఉంది, చల్లటి వాతావరణం. జర్నీ చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంత బాగుంది జర్నీ. ఇక్కడ చాలా కూలెస్ట్ ఏరియా ఇది మైసూరు. అన్ని తోటలు ఉంటాయి. ఓకే, కొంచెం మంచి లేదు, ఈరోజు తగ్గింది, లేకపోతే మస్తు అవపడుతుంది వాళ్ళని తెలుసా కొండలు. ఈ స్పీడ్ లిమిట్ కెమెరాలు ఉన్నాయి. ఖచ్చితంగా మనం మన స్పీడ్లోనే పోవాలి. మైసూర్ ఇంకా 12 కిలోమీటర్లు ఉంది. మనం ఈ రూట్లో 80 స్పీడ్ మాత్రమే పోవాలి. మన బస్సుకి లారీలకి ఓన్లీ 80 స్పీడ్ మాత్రమే పరిమితం ఉంది. కాబట్టి మనం 80 దాటిపోకూడదు, ఫైన్ పడతాయి. ఇంకోటి ఏదైతే ఈ లైన్ థర్డ్ లైన్లో నడవాలి. ఈ రోడ్లో సెకండ్ లైన్ ఫస్ట్ లైన్లో నడవకూడదు. ఆ ఫస్ట్ లైన్లో పోయినా కూడా మనకు 1000 రూపీస్ ఫైన్ పడుతుంది. కాబట్టి మనకు థర్డ్ లైన్ సెకండ్ లైన్ ఓవర్టేక్ చేయడానికి ఇచ్చారు. థర్డ్ లైన్ మాత్రమే పోవాలి. మనం మినిమం స్పీడ్ మాకు ఇక్కడ ఇచ్చింది ఓన్లీ 80 స్పీడ్ లిమిటెడ్ మాత్రమే. కాబట్టి ఈ రోడ్లో వచ్చిన వాళ్ళు జాగ్రత్త. కార్ వాళ్ళకి 100 స్పీడ్ ఇచ్చారు లిమిట్. బస్సు లారీకి మాత్రం ఓన్లీ 80 స్పీడ్ మాత్రమే పరిమితం ఇచ్చారు. అంటే మన కంట్రోల్ లిమిట్లో వెళ్ళాలి. ఈ రోడ్లో మనం ఇప్పుడు మైసూర్కి ఎంటర్ కాబోతున్నాం. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ ఆఫ్ మైసూర్. ఇక్కడ నుంచి ఫస్ట్ స్టాప్ ఇది మదిపాల్ హాస్పిటల్. ఇది ఎంట్రన్స్ మైసూర్కి. ఇది మనం ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ అయిపోతుంది. ఇప్పుడు మన సిటీలో ఎంటర్ కాబోతున్నాం. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా రావట్లే, షూటింగ్ మొత్తం దీంట్లోదే. రామ్ చరణ్ ఇప్పుడు కొత్త వస్తుంది ఒకటి ఏదో ఉంది కానీ గేమ్ చేంజర్ షూటింగ్ మొత్తం ఇదే. మొత్తం బ్యాచ్ మేమే తీసుకొచ్చినాం వాళ్ళకి. ఫుల్ 40 ఫుల్ పడి లేదు సార్, టికెట్ బుక్ చేయించిండు. మైసూర్ సర్కిల్. మైసూర్ డ్రాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మైసూర్కి అయితే రీచ్ అయిపోయినాం. ప్యాసింజర్లు అయితే అందరు దిగిపోయినారు. నెక్స్ట్ అయితే మనం పార్కింగ్కి వెళ్ళేది. ఆ పార్కింగ్తో వీడియో కంప్లీట్ చేద్దాం. జల్దీ ఆవ్. మన బండి అయితే పార్కింగ్ ప్లేస్లోకి అయితే వచ్చేసింది. బండికి అయితే ఆయిల్ కొట్టిస్తున్నాం. ఈరోజు మన ఆయిల్ ప్రైస్ వచ్చేసి 88 రూపాయల 55 పైసలు అవుతుంది. మన బండి ఆయిల్ కొట్టించినాకైతే ఇక్కడే పార్క్ చేస్తారు. మళ్ళీ సాయంత్రం అయితే ఇక్కడ నుంచి వెళ్ళి మైసూర్ టు విజయవాడ అయితే వీడియో ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేస్తాను నేను వీడియో. ఈ వీడియో ఇంతవరకు ఆపేస్తున్నా.